క్రొత్త నిబంధన ఆడియో బైబిలు మార్కు సువార్త 2వ అధ్యాయం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడియున్నందున వారాయన యొద్దకు చేరలేక ఆయన యున్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందుచేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకునుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తికుని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తికుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తికుని వారందరి ఎదుట నడచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనమిలాంటి కార్యములను ఎన్నడూను చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ఆయన సముద్ర తీరమున మరల నడచిపోవుచుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టివారనేకులుండిరి. వారాయనను వెంబడి పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యుల నడుగగా యేసు, ఆ మాట వినిరోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు. నేను పాపులనే పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చేయుదురుగాని నీ శిష్యులు ఉపవాసము చేయరు. దీనికి హేతువేమని ఆయన నడుగగా యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగునా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదుగాని పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. ఆ దినములలోనే వారుపవాసము చేతురు. ఎవడును పాతబట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాతబట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు. పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను. మరియు ఆయన విశ్రాంతి దినమున పంటచేలలోబడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచునుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయన నడిగిరి. అందుకాయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై యుండగా దేవమందిరములోనికి వెళ్లి, యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికిచ్చెను గదా అని చెప్పెను. మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై యున్నాడని వారితో చెప్పెను.